రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన కృష్ణా జిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన రంగబాబును రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం సిఐ వెంకట నారాయణ, ఎస్ఐ నాగేశ్వరరావులు మాట్లాడుతూ తనకు చెందిన 36 ఎకరాల భూమిని మంత్రి సుభాష్ ఆటోమేటిక్ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రంగబాబు కొన్ని ఛానళ్లలో ఆరోపణలు చేసినట్లు తెలిపారు. మంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారంటూ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగబాబుపై ఐటీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం రంగబాబును కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. ఈరోజు ఏలూరి రంగబాబు అనే ఆయన్ని కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రవేశపెట్టడం జరుగుతుంది. మన రామచంద్రపురం కేసులో ఏలూరు రంగబాబు అనే ఆయన్ని నిన్న మేము అదుపులోకి తీసుకుని ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. ఈయన మీద రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో 125/26 క్రైమ్ నెంబర్లో ఒక కేసు నమోదు అవడం జరిగింది. ఈయన కృష్ణా జిల్లా పృథ్వీని మండలానికి సంబంధించిన వ్యక్తి. ఈయన గతంలో ఈయనకున్న ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద లేని కొన్ని ఆరోపణలు చేసి కొన్ని కేసులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈయన మీద గతంలో పృథ్వీని పోలీస్ స్టేషన్లో ఒక 6 కేసులు నమోదవడం వల్ల ఈయన మీద రౌడీ షీట్ కూడా అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కేసు విషయానికి వచ్చేసరికి ఈ కేసులో ప్రధానంగా మన మినిస్టర్ గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని ఈయన ఉన్న ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి అనేక ఆరోపణలు ఆయన మీద చేయడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం, అట్లాగే మంత్రి గారు ఆయన్ని బెదిరించినట్టుగా లేనిపోని అవాస్తవాలన్నీ ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. ఈ కేసులో ఈ దర్యాప్తులో భాగంగా విచారిస్తే ఈయన చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని తేలింది. అలాగే ఈ కేసులో మంత్రి గారు ఎప్పుడు కూడా ఇతన్ని బెదిరించడం కానీ అతను ఆరోపించిన ఆరోపణలు ఏవి కూడా చేసినట్టుగా మనకి ఆధారాలు దొరకలేదు. అలాగే ఇతనికి ఈ ఏలూరు రంగబాబు అనే అతను గతంలో కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల్ని అలాగే అధికారుల్ని ఇదే తీరుగా ఆరోపణలు చేసి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, అతనికి సంబంధించిన సివిల్ వివాదాలు పరిష్కరించమని చెప్పి అతను దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి ఇతని మీద నిన్న భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఇతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తదుపరి మేము ఇతను అదుపులోకి తీసుకుని ఈరోజు ఇతను మన రామచంద్రపురం కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీని వెనకాల ఉన్న మోటివేటెడ్ ఈయనకి పృథ్వీని మండలంలో కొంత భూమి ఉంది. ఆ భూమి అంతా కూడా వివాదాల్లో ఉంది. ఆ వివాదాలకు సంబంధించి అక్కడ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ భూమిని అమ్ముకునే క్రమంలో వీళ్ళ బంధువులకి వీళ్ళకి మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునే క్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళడం, ఇతను వాళ్ళకి అతనికి అనుకూలంగా చేయమని అడగడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అతనికి అనుకూలంగా చేయలేదో అలాంటి వారి మీద అతను నిందలు వేయడం, ఆరోపణలు చేయడం, వాళ్ళని తిరిగి అతను పని చేయించుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇతని మీద ఆల్రెడీ గతంలోనే 7 కేసులు నమోదని, దీంతో 8వ కేసు. ఇతని యొక్క చరిత్ర తెలుసుకునే క్రమంలో అధికారుల మీద ఇలా ప్రజాప్రతినిధుల మీద నిందలు మోపడం, ఆరోపణలు చేయడం ఇతని యొక్క నేచర్. అలా ఆరోపణలు చేసి వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళు ఇతనికి ఏదైనా పని చేసి పెడతారు, ఆ నింద మోపితే పని చేస్తారనే ఒక దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేరని ప్రస్తుతానికి మన విచారణలో తీసుకుంటాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పదో రోజుకు చేరుకున్న ప్రభుత్వ జూనియర్ వైద్యుల సమ్మె. స్టైఫండ్ను 15% పెంచాలన్న తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వెల్లడి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్. కృష్ణా జిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన రంగబాబును అదుపులోకి తీసుకున్న రామచంద్రాపురం పోలీసులు.
జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలి. 7 నియోజకవర్గాల ఈఆర్ఓలను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.